హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కార్తీక మాసంలో చాలా మందికి మాకు వీలు కాలేదు, మరి ఇన్ని రోజులు అంటే ఏదో ఒకటి కారణాల వల్ల మాకు వీలు కాలేదు, మరి ఇంకా మంచి రోజులు ఏమైనా ఉన్నాయా దీపాలు పెట్టుకోవడానికి కానీ, లేదా దీపదానాలు చేసుకోవడానికి కానీ, లేదా ఇంకేదైనా దానాలు చేసుకోవడానికి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ కార్తీక సోమవారం చివరి సోమవారం నాడు ఈ నెల 25న వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోండి, వదిలిపెట్టకండి. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకుని మీ ఇంట్లో దీపాలు పెట్టుకోవచ్చు. తులసి దగ్గర దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంట్లో దీపాలు పెట్టుకోండి. తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పెట్టుకోండి. ఎన్ని రోజులు ఉసిరి దీపాలు కానీ, మామూలు దీపాలు కానీ, లేదా కొబ్బరి చిప్పలో, పచ్చి కొబ్బరి చిప్పలో దీపాలు పెట్టుకోలేని వారు ఈ రోజు పెట్టుకోండి. 25వ తారీఖున చివరి సోమవారం అవుతుంది. తర్వాత ఉపవాసం ఉండి ఆ సోమవారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా కాదు, గుళ్ళో ప్రసాదం తీసుకోవచ్చు, అంతేకాకుండా ఫలాహారం తీసుకోవచ్చు. తర్వాత స్వామివారి ఓం నమ శివాయ లేదా నమ శివాయ అనుకుంటూ ఆ రోజు స్మరణలో ఉండి, తర్వాత ఇష్టపూర్తిగా మీరు అనుకున్నటువంటి దీపాలు అంటే ఉసిరి దీపాలే కానీ, మట్టి ప్రమిదల్లో దీపాలే కానీ, లేదా పిండితోటి చేసినటువంటి దీపాలే కానీ, లేదా నిమ్మకాయ ముక్కల్లో పిండేసి రివర్స్ తిప్పిన దాంట్లో నూనె వేసి ఒత్తులు దీపాలు పెట్టడం కానీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా నారికేల దీపం అంటే కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి దేవునికి ప్రసాదం నివేదన పెట్టి కొబ్బరికాయ కొట్టినటువంటి ఆ కొబ్బరి ముక్కలో నీళ్లు తీసిన తర్వాత శుభ్రంగా తుడుచుకొని అందులో నెయ్యి, ఇది మాత్రం ఖచ్చితంగా నెయ్యే వేయాల్సింది, నెయ్యి పోసుకొని దీంట్లో 3 ఒత్తులు వేసుకొని ఇది దీపం ముట్టించాల్సి ఉంటుంది. ఇది నారికేల దీపం. ఇన్ని రోజులు పెట్టుకున్న వారు కూడా ఈ రోజున ఖచ్చితంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు మాకు వీలు కాలేదు, అదేవిధంగా ద్వాదశి రోజున కూడా వీలు కాలేదు, మరి ఈ నెలలో పెట్టుకోవచ్చా ఇంకెప్పుడైనా, లేదా మళ్ళీ కార్తీక మాసంలోనే పెట్టుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అదేం లేదు, ఈ సోమవారం నాడు మీరు 365 ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టుకున్నాక ఇంకా అవసరం లేదు. ఎందుకనంటే మనకి 365 రోజులలో అంటే సంవత్సరం మొత్తంలో ఏదో కారణాల చేత, అంటే ఆడవాళ్ళ పీరియడ్స్ కానీ, లేదా ఏదో అంటూ ముట్టు ఏ రకమైనటువంటి కారణాల వల్లనైనా ఈ 365 రోజుల్లో ఏ రోజైనా మనం ఇంట్లో దీపం పెట్టలేకపోతే అది పనికొస్తుంది. మనము గుళ్ళో 365 ఒత్తులు పెట్టినటువంటి ఫలితము దాని దోషాన్ని తీసివేస్తుంది. అందుకోసం మనం 365 ఒత్తుల దీపాన్ని పెడతాము. అయితే ఒకసారి పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మళ్ళీ పెట్టుకుంటామంటే పెట్టుకోవద్దనేది ఏం లేదు, కానీ ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అప్పుడు పెట్టుకోలేని వాళ్ళు, పెట్టుకోవడానికి వీలు కాలేని వారు ఈ రోజు పెట్టుకోవచ్చు. సోమవారం నాడు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉదయమే అయితే మీరు ఫ్రెష్గా ఉంటారు, స్నానం చేసి పెట్టుకోవచ్చు. సాయంత్రం అయితే సాయంత్రం కూడా ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత పెట్టుకోండి. ఆడవాళ్ళు అయితే పొద్దున తల స్నానం చేస్తే మళ్ళీ సాయంత్రము తల స్నానం అవసరం లేదు, మామూలు స్నానం చేసేసి ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయడమే కాకుండా ఈ సోమవారము మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బిల్వదళాలు ఇచ్చిన బిల్వదళాలతో స్వామివారికి అర్చన చేయించిన, లేదా అభిషేకం చేస్తే ఇంకా మంచిది, పంచామృత అభిషేకం చేయించుకున్నట్లయితే ఇంకా మంచిది, విభూతితో అభిషేకం చేసుకోవచ్చు శివాలయంలో. ఇవి చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా మీకు విష్ణు ఆలయాలలో తులసితోటి పూజ చేసుకునే అవకాశం ఉంది కనుక, మీకు తులసి దళాలు మీకు అందుబాటులో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తులసి దళాలతో స్వామివారికి నివేదన చేయండి, అంటే స్వామివారికి అర్చన చేయించుకోండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మీరు కార్తీక సోమవారాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నదీ స్నానం వీలైతే మీకు నదీ స్నానం చేయండి, అభిషేకం చేసుకోండి. కనీసము మీరు అభిషేకం చేసుకోకపోయినా అభిషేకం చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లో అభిషేకాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి.
అంతేకాకుండా మీరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని ఒక విషయం మాత్రం చేయండి. ఏంటి అని అంటే, ఒక దీపపు నూనె బాటిల్ 1 లీటర్, కనీసం 1 లీటర్ బాటిల్ మీరు ఇచ్చి మీ గోత్రనామాలు చెప్పించుకోండి. కనీసం శని దోషాలు పోతాయి. మీ గుళ్ళలో, మీ ఊర్లలోని గుళ్ళలో, మీకు అందుబాటులో ఉన్నటువంటి గుళ్ళలో, అది ఏ ఆలయమైనా కూడా, అది శివాలయం అనే కాదు, విష్ణుమూర్తి ఆలయం అనే కాదు, ఏ హిందూ ఆలయంలోనైనా సరే మీరు ఒక దీపం నూనె 1 లీటర్ బాటిల్ ఇచ్చి స్వామివారికి మీ గోత్రనామాల మీద అర్చన చేయించుకోవచ్చు. అంతేకాకుండా ఇన్ని రోజులు మేము దీపదానం చేసుకోలేదు, వీలు కాలేదు అనేవారు కూడా ఈ సోమవారం నాడు ఖచ్చితంగా మీరు దీపదానం చేసుకోవచ్చు. ఆ యొక్క పూజారికి స్వయం పాకం ఇవ్వచ్చు. మీకు దీపదానాలు ఏ విధంగా చేయాలనేది వీడియోలో నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ట్యాగ్ చేస్తా. మీకు ఏమైనా కావాలి అని అంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా ఆ వీడియోలు చూడండి, మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఓం నమ శివాయ. నమ శివాయ ఓం. హిందూ బంధువులందరికీ కూడా ఈ కార్తీక మాస సోమవార శుభాకాంక్షలు. ధన్యవాదాలు.